300 సంవత్సరాల క్రితము ఇంగ్లాండ్లోని వేల్స్ ప్రాంతంలో దేవుని ఆత్మ బహుబలంగా దిగింది. ఆ ఉద్యమంలో ఎంతోమంది మిషనరీలు దేవుని సేవ చేయడానికి ఎన్నో ప్రాంతాలకు మిషనరీలుగా బయలుదేరారు. గారో ఈశాన్య భారతదేశంలో ఒక దట్టమైన అటవీ ప్రాంతము. ప్రస్తుతం ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది. పూర్వం ఇక్కడ నరమాంస భక్షకులు ఉండేవారు. వీరు బయటివారు ఎవ్వరినీ తమ ప్రాంతమునకు రానిచ్చేవారు కాదు. ఇంతటి భయంకరమైన ప్రదేశంలో దేవుని దయ వల్ల అమెరికన్ మిషనరీ వారిచే సువార్త అందించడానికి ఎంతో ప్రయాసపడ్డారు. అక్కడి ప్రజలు వీరిని ఎంతో తిరస్కరించేవారు. ఇప్పుడు ఆ యథార్థ సంఘటనను చూద్దాం. ఎవడ్రా మిషనరీలంట, తెల్లదొరలంట మన ప్రాంతానికి వచ్చి ఆ కొత్త దేవుడైనా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నారంటగా. ఒకవేళ వాళ్ళు కనబడితే నాకు చెప్పండి, వాళ్ళ తలకాయల్ని లేపేద్దాం. వాళ్ళని అంత తక్కువ అంచనా వేయొద్దు. వాళ్ళు వచ్చిన పని చేయకుండా పోరు. అవును, నేను కూడా చూశాను. అయితే ఇప్పుడే ఆ నాగ్సింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళంతా చూద్దాం. పదండి పదండి పదండి. బాబు నాగ్సింగ్ అయ్యా, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ గారో ప్రాంత ప్రజలు ఎవరు యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి వినటానికి ఇష్టపడతలేదు. కానీ దేవుని యొక్క అత్యంతమైన కృపను బట్టి మీరు ఆ నిజ దేవుడైనటువంటి యేసు ప్రభు యొక్క ప్రేమను వినటానికి ఇష్టపడ్డారు. అయ్యా, ఈ గారో ప్రాంతము ఎంతో కఠినమైన ప్రాంతం అయ్యా. మేము మనుషుల్ని చంపుకు తినటానికి కూడా ఇష్టపడుతూ ఉంటాం. మా వాళ్ళు మిమ్మల్ని చూశారంటే మిమ్మల్ని కూడా చంపేస్తారయ్యా. ఆ విషయంలో మీరేమీ ఆలోచించనక్కర్లేదు. ఎందుకంటే క్రీస్తు సువార్త కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడే మేము ఇక్కడికి వచ్చాము. అవును, దేవుని కొరకు ప్రాణం పెట్టుట్లో ఎంతో ఆనందం ఉంది. ఎంత గొప్పవాడయ్యా. ఆయన కోసం ఇంకా తెలుసుకోవాలని మా ఆరాటం అయ్యా. అవునమ్మా, ఆయన చాలా గొప్పవాడు. ఆయన గురించి చెప్పాలంటే చాలానే ఉంది. చాలా మంచివాడు కూడా. ఆయన ఈ లోకంలో మనల్ని ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. యేసు ప్రభువే నిజమైన స్నేహితుడు. ఆయన గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉందమ్మా. స్నేహితుడా? స్నేహితుడంటే మాకు ఏ విధంగా సహాయం చేస్తాడు? అయ్యా, నిజమైన స్నేహితుడు తన స్నేహితుడి గురించి ప్రాణం పెడతాడు. అవునా? అవునయ్యా, అవును. నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. మేము ఎవరన్నా చంపాలనుకుంటే కలిసి చంపుతూ ఉంటాం. చంపటం అవునయ్యా. చాలా తప్పు నాసి. మనం ఎవరిని చంపకూడదు, నరహత్య చేయకూడదని ఈ బైబిల్లో రాయబడి ఉంది. మన చెడ్డ స్వభావం అంటే మీకు అర్థమయ్యేలా చెప్తుంది. మీ జాతి ప్రజలు చేస్తున్నటువంటి పని మనుషులను చంపుతారు. ఇది చాలా తప్పు. అవునయ్యా, అయితే మేము తప్పు చేస్తున్నాం అన్నమాట. అవును, తప్పే చేస్తున్నాం. అయ్యా, ఇలాంటి తప్పులు మేము చేయకుండా ఉండాలంటే ఏం చెయ్యాలయ్యా? ఏం చేయాలయ్యా? ఈ లోకమంతటి కొరకు యేసు ప్రభు ఆ శిలువలో మరణించారు. నిన్ను నన్ను రక్షించడం కోసం ఆ శిలువలో పరియాగం అయిపోయాడు. అవును, ఆయన సిలువ వేసిన సమయంలో ఆయన్ని ఎంతోమంది కొట్టి తిట్టి ఉమ్మివేసినా తిరిగి ఒక్క మాట కూడా తిరిగి తిట్టలేదు. అయితే ఆ సిలువ వేసిన సమయంలో ఆయన ప్రేమను చూసాం కదా, మన కోసం ప్రాణం పెట్టాడు. అంతేకాకుండా ఈ లోక శాపం అంతటిని కొట్టివేశాడమ్మా. అయితే ఇప్పుడు మేమేం చేయాలయ్యా? అయ్యా, మనం ఏం చేయనక్కర్లేదు. యేసు ప్రభు యొక్కకి వెళ్ళి, యేసు ప్రభువా, నేను చేసినటువంటి తప్పులను క్షమించు, నరహత్య చేసే స్వభావం నుంచి విడిపించు అని ప్రార్థిస్తే చాలు. ఆయన తప్పకుండా మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి క్షమించగల సమర్థవంతమైన దేవుడు. అయితే మనం దేవుని యొద్ద ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని ఆయన స్వరూపంలోకి మారుస్తాడు. అంటే ఇతరుల్ని ప్రేమించే గుణం, ఇతరుల్ని క్షమించే గుణం, ఇతరుల్ని ఓర్చుకునే మనసు దేవుడు మనకి ఇస్తాడమ్మా.
అయితే ఆ యేసు ప్రభు మాకు కావాలమ్మా. అయితే ఆ యేసు ప్రభు మాకు కావాలంకుల్. చాలా సంతోషం. రండి ప్రార్థన చేసి. యేసు ప్రభువా, ఎంత గొప్ప దేవుడవు. ఎంతో భయంకరమైన ఈ గారో ప్రాంతాన్ని మమ్మల్ని ప్రేమించి నీ బిడ్డలు మా కొరకు పంపించి నరమాంస భక్షకులమైన మాకు నీ ప్రేమను తెలియచేశారు. యేసుప్రభా, ఇన్ని సంవత్సరాలు మేము తెలియక చేసిన పాపాలు క్షమించు. యేసుప్రభా, మా హృదయంలోనికి రండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషంగా ఉంది బాబు. మిమ్మల్ని చూస్తుంటే దేవుడు మమ్మల్ని పంపించిన పనిని పూర్తి చేసినట్లు అనిపిస్తుంది. కానీ నాగసింగ్, అయ్యా, నీవు నీ కుటుంబం ఆ దేవుని కొరకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఈ గారో ప్రాంత ప్రజలందరికీ క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించే బాధ్యత మీపైన ఉంది. తప్పకుండా అయ్యా. ఆ ప్రభు కోసమే మా కుటుంబము మేము బ్రతుకుతాం అయ్యా. అలాగే ఉంటాం, కానీ మీరు ఇంకా కొంతకాలము మా మధ్యలో ఉంటే బాగుంటుందయ్యా. అవునయ్యా, కొంతకాలం ఉంటే మాకు బాగుంటుందయ్యా. మాకు ఉండాలని ఉందమ్మా, కానీ సువార్త అందని ప్రదేశాలు చాలా ఉన్నాయి. మేము దేవుని చిత్తమైతే మళ్ళీ కలుద్దాం. సరే అలాగే అయ్యా, అయ్యా. వందనాలు. వందనాలు. దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన ఆచారాలు మన అలవాట్లే నిజమనుకుని మనం జీవిస్తున్నప్పుడు ఆ దేవుడు తన బిడ్డలను పంపించి చీకటిలో ఉన్న మన బ్రతుకులు మార్చడానికి, ఆ వెలుగు మన మీద ఉదయించడానికి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. అవునండి. పదండి పదండి, ఆ మిషనరీ వాళ్ళు అంత చూద్దాం. పదండి. నాగసింగ్, అయ్యా, ఏరియా మిషనరీలు ఎక్కడ దాచిపెట్టావట? ఎక్కడ వాళ్ళు? వారు వచ్చిన మాట నిజమే, కానీ నేను దాచిపెట్టలా. కావాలంటే మా ఇంట్లో చూసుకోండి. వెళ్ళి వెతకండి, జాగ్రత్తగా వెతకండి. ఈరోజు ఆ మిషనరీ వాళ్ళంతా చూడాల్సిందే. ఎక్కడా లేదయ్యా. ఎక్కడా లేరు. సర్లే, నేను దాచిపెట్టుకోవడం చాలా సంతోషం. ఈసారి వస్తే మాకు సమాచారం ఇవ్వకపోతే మీ తలకాయ లేపేస్తాం. సర్లే పదండి, వెళ్దాం. పదండి. మనము నిజంగా ఎంత అదృష్టవంతులమండి. ఆ నిజదేవుణ్ణి తెలుసుకునే గొప్ప భాగ్యము మనకు దొరికింది. ఈ ప్రాంతం అంతా తిరిగి ఆ గొప్ప దేవుణ్ణి ప్రకటించాలండి. అవును, దేవుడు ఎంత గొప్పవాడు. నిజంగా ఆ మిషనరీలు ఇక్కడ ఉన్నప్పుడు మన వాళ్ళు వచ్చినట్టే వాళ్ళ చంపుకు తినేసేవాళ్ళు. అవును. కానీ దేవుడు ఎలా తన బిడ్డలను రక్షించుకుంటున్నాడు. అంత గొప్ప దేవుడి కోసము మన గారో ప్రాంతం అంతా తిరిగి ఇప్పుడే ఆయన గురించి ప్రకటిద్దాం. పదండి. అలాగేనండి, తప్పకుండా. యేసుప్రభా, ఈరోజు ఎవరికైనా సరే మా ప్రాంతంలో నీ గురించి ప్రకటించాలి. ఎవరికి చెప్పాలి? మేము కలిసి ఏదైనా పని చేస్తుండేవాళ్ళం. నా స్నేహితుడైన రామ్ సింగ్కి చెప్తా. ఇప్పుడే వెళ్ళి ఆయనకి యేసుప్రభువే నిజదేవుడని చెప్తాను. సింగ్, ఎలా ఉన్నావు? చాలా కాలమైంది నిన్ను చూసి. రామ్ సింగ్, నీకోసమే వస్తున్నాను. ఏంటి చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? ఆ మిషనరీలు వచ్చారు కదా. వచ్చారా మిషనరీలు? అవును, ఒకప్పుడు వారిని కలిసినప్పుడు వారు నాకు యేసుక్రీస్తు ప్రభువే నిజదేవుడని చెప్పారు. అంతేకాదు, మనం చేస్తున్నటువంటిది నరహత్య చాలా పాపము. మన పాపాలను మనం దేవుడి దగ్గర ఒప్పుకుని పశ్చాత్తాపడితే ఆ యేసు ప్రభు క్షమించి మన బిడ్డలుగా చేసుకుంటాడు. అలా నా పాపాలను క్షమించి తన బిడ్డలుగా చేసుకున్నాడనే నేను ఇంత సంతోషంగా ఉన్నా. కాబట్టి రామ్ సింగ్, ఆలోచించి నువ్వు కూడా ఆ ప్రభువుని అంగీకరించు. మన ఆచారాల నుంచి మన అలవాట్ల నుంచి దేవుడు విడిపించే శక్తినిస్తాడు. ఏం మాట్లాడుతున్నావు నాగ్ సింగ్? నీకేమైనా పిచ్చి పట్టిందా? యేసు ప్రభు లేడు, ఎవరూ లేరు. మనమే దేవుళ్ళం. మనం చేసే పనే మనకు దేవుడు. అర్థమైందా? అది కాదు రామ్ సింగ్, ఆలోచించు. మనం చేసే పనులు దేవుడు కాదు, మనం సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. రామ్ సింగ్, అయ్యో ప్రవ్వా, రామ్ సింగ్ నిన్ను తెలుసుకున్నాడితే ఎంత బాగుండేది ప్రవ్వా. ఆ రామ్ సింగ్ని నువ్వే దర్శించు ప్రవ్వా. అమ్మా, ఆ యేసు ప్రభుని తెలుసుకోండమ్మా. ఆ నిజదేవుని తెలుసుకోవటం వల్ల నేను నా కుటుంబము ఎంతో సంతోషంగా ఉన్నామమ్మా. చాలే వెళ్ళండి, మాకు చెప్పకండి. మాకున్న ఆచారం మాకుంది, వెళ్ళండి. అయ్యో అలా కాదమ్మా, వినమ్మా నా మాట.
అమ్మా యేసుప్రభుని తెలుసుకోండమ్మా, నిత్య జీవం ఇస్తాడమ్మా, పరలోకం ఇస్తాడమ్మా. ఆ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి చెప్పమ్మా, మాకంత టైం లేదు. అయ్యో అలా కాదమ్మా, వినండమ్మా నా మాట. ప్రభువా వీరిని మీరే దర్శించండి తండ్రి. అరే విన్నారా ఈ సంగతి? ఏంటది? నాక్సింగ్కి పిచ్చి పట్టినట్టుందిరా. అవునా? ఏమైంది వాడికి? యేసు ప్రభు అంట ఎవరో మన పాపాలు క్షమిస్తాడంట, మన కోసం వచ్చాడంట, మనందరినీ ఆయన్ని వెంబడించమని చెప్తున్నారా. అవునా? అయితే ఆ మిషనరీ మాటలు బాగా నమ్ముతున్నాడు అనమాట. అవును, అడవిలో నన్ను కలిసినప్పుడు కూడా ఆ యేసు ప్రభు గురించి చెప్తున్నాడయ్యా. అయితే ఈసారి మనం ఆగొద్దిగా, మనం మన నాయకుడికి చెప్పేద్దాం. అలాగే వెళ్దాం, పదండి. పదండి పదండి. నమస్కారం దొరా. నమస్కారం నమస్కారం. ఏం రామ్ సింగ్ దొరా, నేను తీర్చవలసిన పంచాయతీ ఏదైనా ఉందా? ఏంటి సంగతి? అవును దొరా, ఆ నాగ్ సింగ్ గురించి చెప్దామని వచ్చాం దొరా. నాగ్ సింగా? ఏం చేశాడు వాడు? దొరా, ఆ మిషనరీ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు పోతూ పోతూ ఈ నాక్సింగ్ యేసుక్రీస్తు ప్రభుని అంటించిపోయాడు దొరా. యేసు ప్రభువా? ఆయన ఎవరు? ఆయనంట మన పాపాలు క్షమిస్తాడంట, మన కోసం వచ్చాడంట, ఆయన నమ్ముకోమని చెప్తున్నాడు దొరా. అందుకేనా ఆయన మాటలు నమ్ముకున్నాడు? నమ్మడమే కాదు దొరా, అందరికీ ప్రచారం చేస్తున్నాడు దొరా. అవునా? వెంటనే రేపు నాగ్ సింగ్ కుటుంబాన్ని మనం ఎప్పుడు సమావేశమయ్యే ప్రాంతానికి తీసుకుని రండి. రేపే ఆ నాగ్ సింగ్ నమ్మిన ఆ దేవుణ్ణి విడిచిపెట్టమని హెచ్చరిద్దాం. లేదంటే వాళ్ళ నలుగురు తలకాయలు అక్కడే లేపేద్దాం. అలాగే దొరా. రామ్ సింగ్, ఏంటి ప్రభు కోసం తెలుసుకోవాలని ఇంకా ఆశతో వచ్చావా? ప్రభు కోసం కాదు కానీ ఇటు దొరగారు తీసుకొని రమ్మన్నారు. ఓ ప్రభు గురించి ఆ దొరగారికి కూడా చెప్పావన్నమాట. లేదు, దొరగారు తీసుకురమ్మన్నారు, తొందరగా రమ్మను. అవునా? సరే అయితే పదండి వెళ్దాం. నమస్కారం దొరా. ఆ నాగ్ సింగ్ ని తన భార్యని పిల్లల్ని తీసుకుని వచ్చాం దొరా. ఏం నాగ్ సింగ్, ఏంటి నీ గురించి ఏదో కొత్తగా వింటున్నాను? అవును ద్వారా ఆ యేసుక్రీస్తు ప్రభువే నిజదేవుడని నమ్ముకున్నా. నాగ్ సింగ్, మనం నమ్ముకున్న ఆచారాలను కాకుండా కొత్త దేవుని వెంబడిస్తున్నావా? ఇప్పుడే ఆ నువ్వు నమ్మిన మార్గాన్ని విడిచిపెట్టు, లేదంటే నీకున్న సమస్తము కోల్పోవలసి వస్తుంది. జాగ్రత్త. ఆ యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడని నేను నమ్ముతున్నాను. ఆయన్నే వెంబడించాలని నేను తీర్మానించుకున్నాను. ఏది ఏమైనా ఆయన విడిచిపెట్టే ప్రసక్తే లేదు. రామ్ సింగ్, దొరా, నాగ్ సింగ్ వినేటట్టే లేడు. వాళ్ళిద్దరి పిల్లల్ని చంపేయి. అలాగే దొరా. ఏం చేస్తాడో చూద్దాం. అయ్యో ప్రభువా. నాగ్ సింగ్, నీ ఇద్దరు పిల్లలు చనిపోయారు. నీకు మరొక అవకాశం ఇస్తున్నా. నేను మళ్ళా వస్తా. నువ్వు నమ్మిన మార్గాన్ని విడిచిపెట్టు, లేదంటే నీ కుటుంబం అంతు చూస్తా. యేసుని నేను వెంబడించేదను, యేసుని నేను వెంబడించేదను, యేసుని నేను వెంబడించేదను, వెనుతిరుగాను వెనుతిరుగాను.
ఆ నాగ్ సింగ్ నేనంటే భయపడే ఉంటాడు. వాళ్ళిద్దరూ ఇద్దరి పిల్లల్ని చంపేది కదా, ఆ దేవుణ్ణి విడిచిపెట్టి మన ఆచారాలకి వచ్చేసే ఉంటాడు. మన రామ్ సింగ్ని పిలిచి ఆ నాగ్ సింగ్ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. రామ్ సింగ్, రామ్ సింగ్, ఆ నాగ్ సింగ్ పరిస్థితి ఏంటి? ఆ నాగ్ సింగ్ ఇంకా ఏం మారలేదు దొరా. మన ప్రాంతం అంతా ఆ యేసు ప్రభుని చెప్తూనే ఉన్నాడు దొరా. అవును దొరా, అవును దొరా, ఊరంతా ప్రచారం చేస్తున్నారు దొరా. ఇద్దరు పిల్లల్ని చంపేసినా ఇంకా మారలేదా? ఆ కుటుంబాన్ని మరొకసారి తీసుకుని రండి. అలాగే దొరా. ఏంటి ఈ నాగ్ సింగ్ మన ఆచారాల్లోకి ఇంకా రాలేదా? నాగ్ సింగ్ ని తన భార్యను తీసుకొని వచ్చాం దొరా. ఏం నాగ్ సింగ్, నీ ఇద్దరి పిల్లల్ని పోగొట్టుకున్నావు. ఇప్పటికైనా నీవు నమ్మిన ఆ మార్గాన్ని విడిచిపెడతావా లేదా? ఎవరు నాతో వచ్చినా రాకపోయినా ఆ యేసు ప్రభు కోసమే బ్రతకాలని నిర్ణయించుకున్నాం. ఆ తీర్మానం నుంచి వెనుతిరిగే ప్రసక్తే లేదు దొరా. దొరా, మా ఇద్దరు పిల్లల్ని చంపేసిన ఈ ప్రాంతం అంతా తిరిగి మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ యేసు ప్రభుని ప్రకటిస్తూనే ఉంటాము దొరా. చాలు చాలు రామ్ సింగ్, ఈ కుటుంబం వినేటట్టే లేదు. ఈ నాగ్ సింగ్ భార్యను కూడా చంపేయి. అలాగే దొరా. నాగ్ సింగ్, నీ ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నావు, ఇప్పుడు నీ భార్యను కూడా పోగొట్టుకున్నావు. ఇప్పటికైనా నీవు నమ్మిన ఆ మార్గాన్ని, ఆ యేసు ప్రభుని విడిచిపెట్టు, లేదంటే నీ అంతు చూస్తా. నా వెనుక లోకం, నా ముందు సిలువ. నా వెనుక లోకం, నా ముందు సిలువ. నా వెనుక లోకం, నా ముందు సిలువ. వెనుతిరుగాను, వెనుతిరుగాను. ఆ నాగ్ సింగ్ ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నా, తన భార్యను పోగొట్టుకున్నా ఎందుకు మారట్లేదు? ఇప్పటికైనా ఆ యేసుప్రభుని విడిచిపెట్టాడో లేదో ఆ నాగ్ సింగ్ని పిలిచి తెలుసుకుందాం. రామ్ సింగ్, రామ్ సింగ్, ఆ నాగ్ సింగ్ పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా ఆ యేసుప్రభుని విడిచిపెట్టాడా లేదా? నాగ్ సింగ్ లో ఏం మార్పు మార్పు రాలేదు దొరా. ఇంకా అలాగే తిరుగుతూనే ఉన్నాడు దొరా. అవునా? ఆ నాగ్ సింగ్ని తీసుకుని రండి. అలాగే దొరా. ఈ నాగ్ సింగ్ ఇంకా మారలేదు, ఇంకా యేసుప్రభు కోసం ప్రచారం చేస్తున్నాడా? దొరా, ఆ నాగ్ సింగ్ కూడా తీసుకొని వచ్చాం దొరా. ఏం నాగ్ సింగ్, ఏంటి నీ సంగతి? చివరగా ఏం చెప్పాలనుకుంటున్నావు? దొరా, నేను కూడా ఈ ప్రాంతంలో మనుషులను చంపుకుని తింటూ మన ఆచారాలు, మన అలవాట్ల వల్ల ఎంతోమందికి కీడు చేశాను. అలాంటి నా బ్రతుకులో ఆ మిషనరీలు వచ్చి ఆ యేసుక్రీస్తు ప్రేమను తెలిపారు. అలాంటి సమయంలో నా పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందినప్పుడు ఆయన క్షమించి నాతో మాట్లాడి నన్ను బలపరిచాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి నేను విడిచిపెట్టను. నా వెనుక లోకము, నా ముందు నా కొరకు సిలువలో మరణించిన ప్రభువైన యేసుక్రీస్తు నా కోసం ఉన్నాడు. నా ఆశ, నా ప్రార్థన, నా తపన మన ప్రాంతం అంతా కూడా ఈ ఆచారాలను విడిచిపెట్టి ప్రభు వైపు తిరగాలని నా ఆశ. మీరు కూడా దేవుణ్ణి నమ్ముకోండి. ఎందుకంటే ఆయన అందరికీ యేసుక్రీస్తు ప్రభు. అయ్యగారు, దొరగారు, దయచేసి మీరు కూడా ఆలోచించి ఆ ప్రభువుని పాప క్షమాపణ అడిగితే పరలోకంనిస్తాడు. నా బిడ్డలు, నా భార్య ఆ ప్రభు దగ్గర ఎంతో క్షేమంగా ఉన్నారు. దొర, నా ఆశను, నా విన్నపమును ఆలకించమని
అడుగుతున్నాను. చాలు చాలు, నువ్వు నమ్మింది కాకుండా మన ఆచారాలు విడిచిపెట్టి నీ మార్గంలోకి రమ్మంటావా? అవును దొరా. రామ్ సింగ్, ఈ నాగ్ సింగ్ మారేటట్టే లేడు. ఈ నాగ్ సింగ్ కూడా చంపాయి. అలాగే దొరా. అయ్యో ప్రభా, వీరిని క్షమించు ప్రభా. ఏం రామ్ సింగ్, ఆ నాగ్ సింగ్ ఇద్దరు పిల్లలు పోగొట్టుకున్నాడు, తన భార్యను కూడా పోగొట్టుకున్నాడు, చివరకు తన ప్రాణం కూడా ఇచ్చేశాడయ్యా. ఆ యేసుప్రభు అంత గొప్పవాడా? అదే అర్థం కావట్లేదు దొరా, మాకు కూడా అర్థం కావట్లేదు దొరా. బహుశా ఆ నాగ్ సింగ్ నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అనుకుంటా. మాకు అలాగే అనిపిస్తుంది. మనం కూడా ఆ నాగ్ సింగ్ నమ్మిన దేవుణ్ణి మనం కూడా వెంబడిద్దాం. అలాగే దొరా. రండి ప్రార్థిద్దాం. ఓ యేసు ప్రభువా, ఈ నాగ్ సింగ్ కుటుంబ విశ్వాసం ద్వారా నీవే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను. దేవా, మేము చేసిన పాపములు క్షమించండి, మా అందరినీ క్షమించండి దేవా. ఇప్పటి నుండి నేను, నా ప్రజలు నీవే నిజమైన దేవుడు అని వెంబడిస్తాము. ఆమెన్. రామ్ సింగ్, ఆ నాగ్ సింగ్ పిల్లలు చనిపోయినప్పుడు ఒక మధురమైన గీతం వినపడింది. తన భార్య చనిపోయినప్పుడు కూడా అదే గీతం మరొకసారి వినపడింది. అయితే మనం కూడా ఆ గీతాన్ని పాడుకుంటూ ఆ దేవుణ్ణి గణపరుద్దాం. యేసుని నేను వెంబడించేదను, యేసుని నేను వెంబడించేదను, యేసుని నేను వెంబడించేదను, వెనుతిరుగాను 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 వెనుతిరుగాను. ఈ ప్రజలు ఇంత అద్భుతమైన పాటను ఎంత మధురంగా పాడుతూ ఉన్నారు. ఎవరయ్యా మీరు? నా పేరు సాధు సుందర్ సింగ్. ఈ దేశంలోని అనేక ప్రాంతాలలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ మీ ప్రాంతంలో కూడా మీ మధ్య ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను పంచాలని, సువార్తను ప్రకటించాలని మీ మధ్యకు వచ్చాను. అవునయ్యా. మీరు పాడిన ఆ పాటను విన్నప్పుడు నా హృదయం ఎంతగానో ఆనందంతో పరవశించిపోయింది. మీరు ఆ దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు? మేము కూడా ఒకప్పుడు నరమాంస భక్షకులమయ్యా. అవునా? ఆ తర్వాత ఏమైంది? అవునయ్యా, మా తెగలోకి ఆ తెల్లదొరలు వచ్చారయ్యా. వచ్చినప్పుడు నాగ్ సింగ్ అనే అతనికి ఆ యేసు ప్రభు గురించి చెప్పారయ్యా. యేసుప్రభుని గురించి చెప్పారా? ఆ తర్వాత ఏమైంది? ఆ యేసుప్రభు అంటే ఇష్టం లేని మేము ఆ నాగ్ సింగ్ మా ఆచారాలని విడిచిపెట్టి ఆ యేసుప్రభుని వెంబడిస్తున్నాడని ఎలాగైనా తిరిగి మా ఆచారాల్లోకి తీసుకురావాలని వాళ్ళ పిల్లల్ని చంపేశామయ్యా. అవునయ్యా, ఈ చేతులతో చంపేశామయ్యా. నరహత్య చేయకూడదు, ఇది దేవుని ఆజ్ఞ. చిన్నపిల్లలు దేవుని పోలియుందురు, వారిని నా యొద్దకు రానివ్వడి అని బైబిల్లో రాసి ఉంది. మీరు అంత క్రూరంగా ఆ ఇద్దరు బిడ్డలను చంపినప్పుడు ఆ నాగ్ సింగ్ తిరిగి మీ ఆచారంలోకి తిరిగి వచ్చేసాడా? లేదయ్యా. నాగ్ సింగ్ భార్యను కూడా చంపేశామయ్యా. అవునయ్యా, ఈ చేతులతో చంపేశామయ్యా. అవునా? ఆ తర్వాత ఏమైంది? కనీసం అప్పుడైనా అతను ఆచారాలు విడిచిపెట్టి మీ వైపుకి వచ్చేసాడా? లేదయ్యా. ఆ నాగ్ సింగ్ మా మీద ఇంకా ఎక్కువ ప్రేమ చూపించాడయ్యా. ఆ యేసుప్రభు కోసం మా కొరకు ప్రార్థించాడయ్యా. అవునా? ఆ తర్వాత ఏమైంది? ఆ నాగ్ సింగ్ వినేటట్లేడని చివరకు ఆ నాగ్ సింగ్ను కూడా చంపేశామయ్యా. ఈ చేతులతోనే చంపేశామయ్యా. అయ్యో, ఈ ప్రాంతంలో కూడా మీ మధ్య కూడా హతసాక్షులు ఉన్నారన్నమాట. బైబిల్లో స్టెఫను
రాళ్లతో కొట్టబడి చంపబడినప్పుడు ఆ యొక్క వస్త్రాలను కాపలా ఉన్నటువంటి ఆ సౌలు అనే వ్యక్తి ఆ తదనంతరం దేవుని చేత దర్శించబడి పౌలుగా మారి ఎంతో గొప్ప సువార్త చేశాడు. అలాగే బైబిల్లో మరొక వాక్యం కూడా ఉంది, గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటే అది ఒంటిగానే ఉంటుంది, కానీ అది చచ్చిన యెడల విస్తారంగా ఫలిస్తుందనే మాట బైబిల్లో ఉంది. అది మీ మధ్య జరిగినందుకు ఆ నాన్సీ కుటుంబం ద్వారా మీరు ఆ దేవుణ్ణి తెలుసుకొని, ఆ వెలుగును తెలుసుకొని, మీ యొక్క ఆ బంధకాల నుంచి, ఆ పాపపు సంఖ్యల నుంచి విడిపింపబడి బయటకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉందయ్యా. అయితే మీరు పాడినటువంటి ఆ మధురమైన గీతాన్ని మనందరం కలిసి ఒకసారి పాడుకొని ఆ దేవుణ్ణి స్తుతించుదామా? స్తుతించుదామయ్యా. యేసుని నేను వెంబడించేదను, యేసుని నేను వెంబడించేదను, యేసుని నేను వెంబడించేదను, వెనుతిరుగను 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 వెనుతిరుగను.